महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి గోచారంలో మార్పులు చూస్తే బుధవారం 4వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు మకరం నుంచి. శుక్రుడు శుక్రవారం 6వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు ఆయన మకరం నుంచి. రవి కుజులిద్దరూ కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. గురు భగవానుడు వక్రించి మిథున రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క గోచారం, మిగతా నవగ్రహాల పరిస్థితి, అలాగే వాటి గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక మేషరాశి వారికి వారం యోగిస్తున్న గ్రహాలు మెయిన్గా దశమంలో రవి, దశమంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, లాభంలో రాహు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఉంది. ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ట్రాన్సిట్ అని చెప్పుకోవాలి మేషరాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక. ఎందుకంటే పవర్ అండ్ అథారిటీకి సంబంధించిన రవి కుజులు ఇన్ఫ్లుయెన్స్ ప్లానెట్స్ అండ్ వెరీ పవర్ఫుల్ ప్లానెట్స్. రవి వచ్చి కింగ్ అండ్ ఇక్కడ కుజుడు వచ్చి సైన్యాధిపతి. సో కాబట్టి రవి కుజుల యొక్క కలయిక, పైగా కుజుడు ఉచ్చక్షేత్రంలో ఉండగా దశమ స్థానంలో నడుస్తుండటం ఈ రాశి వాళ్ళకి 100% మేషరాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ సమయంలో వృత్తి ఉద్యోగాలకి సంబంధించి, ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించి ఏలినాటి శని నడుస్తున్న సమయంలో కూడా మేషరాశి వారికి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ టైం ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ అని చెప్పచ్చు. దీంతో పాటుగా బుధ శుక్రుల యొక్క లాభస్థాన సంచారం కూడా ఈ యొక్క వారంలో మనం మారడం గమనించాం. ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు బుధవారం నుంచి 4వ తారీఖు నుంచి కుంభరాశిలోకి బుధుడు, 6వ తారీఖు నుంచి శుక్రుడు కూడా కుంభరాశిలోకి లాభస్థానంలోకి వస్తున్నారు. సో బుధ శుక్రులు ఇద్దరూ కూడా ఈ రాశికి సంబంధించి మెయిన్గా బుధ శుక్రులు ఇద్దరూ లాభస్థాన సంచారంలోకి రావడం కూడా ఇది మిత్ర రాశుల్లోకి, పైగా మిత్ర రాశుల్లోకి రావడం చాలా మంచి ఇక్కడ ట్రాన్సిట్గా మనం చెప్పచ్చు ఈ రాశికి సంబంధించి. కాబట్టి బుధ శుక్రుల యొక్క సంచారం ఏదైతే ఉందో కోర్టు కేసెస్ కావచ్చు, ఎనిమీస్ త్రూ శత్రువుల నుంచి మీరు శత్రువుల నుంచి మీరు లాభపడడం కావచ్చు, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా వరకు షార్ట్ జర్నీస్ వల్ల కూడా లాభాలు కలిగే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రాశికి మనం మెయిన్ చూసినట్టయితే కనుక 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఈ రాశికి గురు శుక్ర శని 3 రోజులు కూడా అత్యంత అద్భుతంగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి నడుస్తూ ఉంది. కాబట్టి గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చంద్రుని అర్ధాష్టమ సంచారం. డెఫినెట్లీ అర్ధాష్టమంలో ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి, పైగా పౌర్ణమి గడియల్లో నడుస్తున్న ఈ అర్ధాష్టమ చంద్రుని యొక్క సంచారంతో పాటుగా దశమస్థానంలో ఉన్న రవి ప్రభావం కూడా ఉండటం వల్ల ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎమోషనేటివ్ సిచ్యువేషన్స్ ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇవి పాజిటివ్గానే ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో కనుక మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం
అయితే ఆ రాశ్యాధిపతి రవి చాలా మంచి పవర్ఫుల్ దిగ్బలంలో డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో ఉండటం వల్ల ఈ రాశి వారికి సంబంధించి మీ సంతానం మీ సంతానానికి సంబంధించి వాళ్ళు ఉద్యోగానికి సంబంధించి చూసే ప్రయత్నాల్లో కూడా పంచమాధిపతి ఇక్కడ ఆ యొక్క రవి కూడా మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో కుజుడితో ఉచ్చలో ఉన్న కుజుడితో కలిసి ఉండటం వల్ల మీ పిల్లలు కూడా ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు పొందే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు ఇక్కడ మిత్రక్షేత్రంలో లాభస్థానంలో సంచారంలో ఉన్నారు. ఇక్కడ చంద్రుడు షష్టమంలో యోగిస్తారు, బుధుడు లాభస్థానంలో మిత్రక్షేత్రంలో యోగిస్తున్నారు. కాబట్టి రుణ రోగ శత్రుస్థానాధిపతి అయిన ఈ షష్టమ స్థానంలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం రిలాక్సేషన్ కావచ్చు, అలాగే అప్పులకి సంబంధించిన విషయాల్లో చక్కగా మీరు వాటిని తీర్చగలిగే శక్తి రావటం కావచ్చు, అలాగే ఎనిమీస్ మీ యొక్క శత్రువుల నుంచి మీరు లాభం గెయిన్ త్రూ యువర్ ఎనిమీస్ శత్రువుల నుంచి మీరు ఎక్కువ లాభం పొందే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మీ శత్రువుల వల్లే మీరు బలపడే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం లాభస్థానం బుధుడి యొక్క సంచారం, శుక్రుడి యొక్క సంచారం వల్ల అన్ని పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వారాంతానికి చూస్తే ఇక్కడ మనకి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ సప్తమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, సప్తమాధిపతి కూడా చక్కగా మిత్రక్షేత్రంలో లాభంలో ఉన్నాడు. వ్యాపారానికి సంబంధించి అయినా, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, సో తప్పకుండా కాంట్రాక్ట్కి సంబంధించి బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కూడా లాభస్థానంలో సంచరిస్తున్న ఈ శుక్రుడి యొక్క సంచారం బాగా యోగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల వల్ల లాభం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా. కాబట్టి మేషరాశి వారికి మెయిన్గా ఈ వారం మనం చూసినట్టయితే ఎక్కడా కూడా అంత ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు. అన్ని గ్రహాలు కూడా దిగ్బల స్థితిలో ఉండటం వల్ల చక్కగా అంతా కూడా మంచి పాజిటివ్నెస్ అనేది ఈ వారం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఏలినాడు శని సంచారం ఒకటి ఉంది కాబట్టి శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ ఉంటాం. అలాగే గురువు గారి యొక్క తృతీయ స్థాన సంచారం వల్ల సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టడం, అనవసరమైన తిరుగుడు, వృధాభ్రమణాలు, కొంచెం ఎక్కువ కష్టంతో కూడుకున్న పనులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కానీ, దత్తాత్రేయుడి ఆరాధన చేయటం కానీ చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, దశమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో శని, ఇలా 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఈ మాసం మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అనుకూలతలు ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మీ జాబులో చూపించే క్రియేటివిటీ విషయంలో, వృత్తి ఉద్యోగాలకు సంబంధించి నైపుణ్యం విషయంలో కావచ్చు, చాలా వరకు కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి మీ క్రియేటివిటీ అనేది మీ ప్రొఫెషన్లో ఉపయోగపడే విధంగా మనకు కనిపిస్తూ ఉంది. దశమస్థాన రాహు యొక్క సంచారం ఉద్యోగంలో యూనిక్నెస్ కోరుకునే వాళ్ళకి, ఫికిల్ మైండెడ్గా కాకుండా, కన్ఫ్యూజన్ లేకుండా యూనిక్నెస్ అంటే నాదంటూ సపరేట్ యూనిక్నెస్ ఉండాలి అనుకుని ముందుకు వెళ్ళే మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ రాహు యొక్క సంచారం కూడా ఇక్కడ యోగిస్తూ ఉంది. లాభస్థానంలో శని యొక్క సంచారం, తప్పకుండా శని కూడా ఇక్కడ బాగా యోగిస్తారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. మేజర్గా మనకి చూస్తే కనుక ఈ వృషభ రాశికి మంచి బెస్ట్ ఫ్రెండ్, యోగకారకుడు కూడా. పైగా అలాంటి శని లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యలకు సంబంధించిన విషయాల్లో చాలా మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లోనూ, గురువుల ఆశీర్వాదంతో మీరు ముందుకు వెళ్ళే విషయంలోనూ, ఫాదర్ నుంచి మీకు రావాల్సిన బెనిఫిట్స్ విషయాల్లో కూడా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీరు చక్కగా దీక్షతో, డిసిప్లైన్డ్గా మీరు ముందుకు వెళ్ళే విషయాల్లో, ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి దాని నుంచి మీకు తప్పకుండా కొంచెం గుర్తింపు అనేది కూడా వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృషభ రాశికి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ మెయిన్గా. కాబట్టి ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే తృతీయం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశికి, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. ఆది, సోమవారంలో మంచి విల్ పవర్తో చక్కగా ముందుకు నడుస్తారు, ఆత్మస్థైర్యంగా ఉంటారు. పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క గోచారం, మీరు చక్కగా ఏ పని మీద అయితే
టాస్క్ని తీసుకుంటారో దాన్ని చాలా ఆ, దృఢ సంకల్పంతో కంప్లీట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కానీ ఇక్కడ అపోజిషన్లో రవి కుజుల యొక్క భాగ్యస్థాన సంచారం మాత్రం కొంతవరకు ఇక్కడ ఆర్థిక పరంగా కొంత ఖర్చుని, అలాగే చేసే పనుల యందు కొంత స్ట్రెస్ని, స్ట్రెయిన్ని కూడా సూచిస్తూ ఉంది. మంగళ బుధవారాలు చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే కేతు యొక్క సంచారం కూడా ఇక్కడ నడుస్తూ ఉంది మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఇక్కడ అర్ధాష్టమంలో ఈ కేతు యొక్క సంచారం గృహపరమైన విషయాల్లో కొన్ని ఎక్కువ ఖర్చులు కానీ, ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక తెలియని డిసప్పాయింట్మెంట్స్ కానీ మనకి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మంగళ బుధవారాల్లో వాహనాలు నడిపే విషయంలో అయినా, ఫిక్స్డ్ అసెట్స్ గృహానికి సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ, రీసేల్కి సంబంధించి చేసే ప్రయత్నాల్లో కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. గురు శుక్రవారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి మిత్రక్షేత్రంలో దశమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ రాశికి తప్పకుండా బుధుడి యొక్క దశమ స్థాన సంచారం బాగానే యోగిస్తుంది, మిత్రక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి మంచి బుద్ధి బలంతో మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేసిన మంచి కమ్యూనికేషన్ని మీరు చూపించగలుగుతారు ఈ సమయంలో. అలాగే ఇక్కడ ప్రొఫెషన్ త్రూ ఆర్థిక పరంగా, ఉద్యోగపరమైన విషయాల్లో ఆర్థిక పరంగా మీరు ఎదగటానికి చాలా, అంటే షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ అనో ఇలా వీటికంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ ప్రొఫెషన్ మీద పెట్టుకుంటే ఈ సమయంలో ఫైనాన్స్ పరంగా, ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. అలాగే వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే షష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నారో ఈ రాశికి సంబంధించి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మెయిన్గా మనం చూస్తే షష్టాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి సంబంధించి దశమ స్థానంలో ఉన్నారు. సో ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో మళ్ళీ వారాంతానికి వచ్చేవాడికి కొంచెం టేక్ ఇట్ ఈజీగా ఉండే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైతే అంటే మామూలుగా సీజనల్గానో ఒక 2-3 రోజులు చిన్నపాటి హెల్త్ డిస్టర్బెన్సెస్ ఏవో వచ్చిన వాళ్ళకు ఉంటే కనుక వారాంతానికి అవి కూడా క్యూర్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకి కనిపిస్తూ ఉంది ఈ వారం. కాబట్టి ఈ విధంగా వృషభ రాశి వారికి మనం మెయిన్గా చూస్తే కనుక రవి కుజుల యొక్క భాగ్యస్థాన సంచారం మాత్రం, నవమస్థానంలో ఉన్న రవి కుజులు మాత్రం స్ట్రెయిన్ని అండ్ అలాగే కొంచెం ఇక్కడ చాలా వరకు ఫైనాన్షియల్గా ఇన్ఫ్లో ఆఫ్ మనీ తక్కువ, అవుట్ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువగా సూచిస్తూ ఉంది. జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, రవికి కుజుడికి ఇద్దరికి కూడా నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం ఈ వారం చాలా 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 మంచిదని చెప్పాలి. సో అలాగే ఈ 2 గ్రహాల వల్ల మాత్రం స్ట్రెయిన్ కానీ, స్ట్రెస్ కానీ, ఇంకేదైనా పనుల్లో కానీ, అవ్వాల్సిన దానిలో కానీ కొంచెం స్ట్రకింగ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ 2 గ్రహాలకి అటు మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన, శివాలయాన్ని దర్శించుకున్న రోజు చాలా మంచి ఫలితాలు అనేవి ఇంకా వృషభ రాశి వారికి పొందే ఆస్కారాలు ఉన్నాయి. మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక తృతీయంలో కేతువు యొక్క సంచారం రాశి వాళ్ళకి మంచి అనుకూలతని క్రియేట్ చేస్తూ ఉంది. భాగ్యంలో శుక్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి అనుకూలతని క్రియేట్ చేస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక తృతీయ స్థాన కేతు యొక్క సంచారం మంచి ధైర్య సాహసాలని, భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఈ యొక్క మిథున రాశికి సంబంధించి చాలా వరకు కూడా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో సమ్ గ్రోత్ని, అలాగే కొన్ని శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో పాజిటివ్నెస్ని శుక్రుడు ఇస్తూ ఉన్నాడు. 2, 3, 4, 5 స్థానాల మీదుగా ఈ వారం చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ బుధ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానం నుంచి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనకి ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉంది. ఏదైతే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానీ, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో సమ్ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్ లేకపోతే అలాంటి స్ట్రెస్ మాత్రం కనిపిస్తుంది ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ విషయంలో. ఈ 2 విషయాల్లో అండ్ అగ్రెసివ్నెస్, కోపంతోనూ ఆవేశంతోనూ ఎటువంటి డెసిషన్స్ అనేవి తీసుకోకుండా ఉండటం మంచిది. ర్యాష్ డ్రైవింగ్ కానీ, బూజింగ్, తాగుడు, వ్యసనాలు ఇలాంటివి ఈ టైంలో అస్సలు పనికిరావు.
అలాగే మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సింహరాశిలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం, అంటే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో కేతువు యోగిస్తున్నారు. ఆ రాశ్యాధిపతి రవి ముఖ్యంగా ఇక్కడ చూస్తే కనుక అష్టమ స్థానంలో ఉన్నారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సిబ్లింగ్స్, మీ తోబుట్టువులకి చిన్నపాటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు ఎనీ డిస్టర్బెన్స్లో ఉండే ఆస్కారాలు మీ సిబ్లింగ్స్ కనిపిస్తూ ఉన్నారు. ఈ టైంలో మీ సర్వెంట్స్కి వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీ ఇంట్లో పని కొట్టే ఆస్కారాలు, ఆ పని మీ మీద పడే ఆస్కారాలు కూడా ఇలా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చేసే పని మీద ఏకాగ్రత చాలా చాలా అవసరం. ముఖ్యంగా కమ్యూనికేషన్, నెట్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ఫోన్, ఇలా కమ్యూనికేషన్ డివైసెస్కి సంబంధించిన విషయాల్లో కొన్ని లోపాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చతుర్థంలో చంద్రుడు, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా నవమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ చతుర్థంలో ఉన్న చంద్రుడు కానీ, భాగ్యంలో ఉన్న బుధుడు కానీ పెద్ద అనుకూలించే ఆస్కారాలు తక్కువే ఉన్నాయి. కాబట్టి సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. రవి కుజుల యొక్క అష్టమ స్థాన సంచారం నడుస్తూ ఉంది కాబట్టి తప్పు దొరలకుండా చాలా మీరు అలర్ట్గా ఉంటూ మీ యొక్క వర్క్ని మీరు చేసుకోవాల్సిన అవసరం మిథున రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. వారాంతానికి శనివారం మనం చూస్తే కనుక పంచమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం, పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. ఇది కొద్దో గొప్ప కొంతవరకు ఈ శుక్రుడి యొక్క సంచారం భాగ్యస్థానంలో మీకు యోగిస్తూ ఉంది కాబట్టి మిత్రక్షేత్రంలో ఇది కొంత సంతానపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో కొంత అండ్ ఏదైనా శుభకార్యాలకి ఈ సమయాల్లో కొంచెం ప్లెజెంట్నెస్ కోసం శుభకార్యాలు ఎవరినన్నా కలవడానికి కానీ ఇలా వెళ్ళే ఆస్కారాలు కూడా మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఎడ్యుకేషన్ నిమిత్తం కూడా ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం ముఖ్యంగా మీరు కొన్ని ట్రావెల్స్ కూడా చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ ఏంటంటే రవి కుజుల యొక్క అష్టమ స్థాన స్థితి దోషం మాత్రం చాలా వెరీ పవర్ఫుల్ అని చెప్పాలి. సో చాలా ఎమోషనేటివ్ అండ్ సమ్ అగ్రెసినేటివ్ సిచ్యువేషన్స్ కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇవ్వటం, శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని, కేజింపావు కందులు, రెడ్ క్లాత్ చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం పూట ఆయనకి అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం, రవి కుజుల యొక్క నవగ్రహ శాంతి మంత్రాలు నిత్యం పఠించడం చాలా మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాలు, అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా అష్టమ స్థానంలో అన్ని గ్రహాలు చాలా సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ని ఇస్తూ ఉంటాయి. బట్ శుక్రుడు లాంటి గ్రహం అష్టమ స్థానంలో బాగా యోగిస్తుంది. సో బుధుడు కూడా కొంచెం కొద్ది గొప్ప పర్లేదు అష్టమ స్థానంలో. ఇక్కడ 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా మంచి పాజిటివ్నెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే వారం ప్రారంభమే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం. ఓకే, మొత్తానికి వాన వెలిసి ఇదేనట్టు కొంతవరకు కొన్ని ఖర్చులు, కొన్ని ఎక్స్పెండిచర్స్ వీళ్ళకి చాలా వరకు ఉండటం, సమ్ టైట్ షెడ్యూలు, సరిగ్గా మనం భోజనం వేళకు కూడా తీసుకోలేనట్టుగా కొన్ని అన్సర్టనబుల్ టైమింగ్స్ అనేవి మెయింటైన్ అవ్వటం, వాటి నుంచి కొంచెం రిలాక్స్ అవ్వటం ఆది సోమవారాల్లో ఈ వారం స్టార్టింగ్లో మనం చూడొచ్చు. అలాగే ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయానికి సంబంధించి కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ కానీ జీవిత భాగస్వామి ఆర్ బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా మీకు చాలా క్లోజ్గా మీరు డైలీ ఫ్రీక్వెంట్గా కలుస్తుంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనే కొంచెం డిస్టర్బెన్సెస్ లాంటివి క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది కొంచెం ఈగో ప్రాబ్లం వల్ల, డామినేటింగ్ నేచర్ వల్ల, సమ్ అగ్రెసివ్ నేచర్స్ వల్ల
చాలా దగ్గర ఉన్నోళ్ళే ఒక్కొక్కసారి ఏంటి వాళ్ళిద్దరికి ఏమైంది అర్థం కావట్లా, రోజు తిరిగేవాళ్ళు అంటుంటారు చూసారా, ఇలాగా కొన్ని సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇది వ్యాపారంలో అయితే కస్టమర్స్తో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటే వ్యాపారానికి ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అలాగే లైఫ్ పార్ట్నర్తో కూడా మన డామినేటింగ్ నేచర్స్ వల్ల అనవసరంగా ఇద్దరి మీద క్లాషెస్ వల్ల మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యత అనేది దెబ్బతింటుంది. మంగళ బుధవారాల్లో చూస్తే ఇక్కడ మెయిన్ ఏంటంటే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ద్వితీయంలో కేతు ఉన్నారు, అలాగే చంద్రుడి యొక్క సంచారం కూడా ఉంది. ఆ ద్వితీయాధిపతి రవే ఇక్కడ సప్తమ స్థానంలో ట్రాన్సిట్లో ఉంటా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కుటుంబపరమైన విషయాల రీత్యా మ్యారిటల్ లైఫ్లో సమ్ ఇబ్బందులు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి మేజర్గా వాటికి సంబంధించి. అలాగే మనీ పరమైన విషయాల్లో కూడా, ఫైనాన్స్ పరమైన విషయాల్లో కూడా ఈ ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ఫోకస్ ఆన్ మనీ, కాన్సన్ట్రేషన్ ఆన్ మనీ చాలా అవసరం. ఇక గురు శుక్రవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఈ రాశికి అష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. ఎంత లేదన్నా ఈ యొక్క రాశికి బుధుడు మాత్రం వెరీ పవర్ఫుల్ ఎనిమి అవుతాడు. కాబట్టి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం జాగ్రత్త తీసుకోవటం, షార్ట్ జర్నీస్లో కొంచెం జాగ్రత్త తీసుకోవటం, కమ్యూనికేషన్ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం. సో ఈ గురు శుక్రవారాల్లో కొంచెం వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే వారాంతానికి చూస్తే శనివారానికి మనం ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఆల్రెడీ. అలాగే చతుర్థంలో శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ ఈ రాశికి మరి వాహనాలు నడిపే విషయంలో అయినా, గృహానికి సంబంధించి కావచ్చు, వాహనాలకు సంబంధించి కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి చేసే అమ్మకాలు కొనుగోలు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో అలాగే ఎంతైనా అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కొంతవరకు యోగిస్తూ ఉంటుంది కాబట్టి బుధుడు కూడా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, మనకి ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే ఇతర మార్గాల ద్వారా ఆ పాటికి ఆర్థికంగా మనకి ఎంతో కొంత వెసులుబాటు అనేది కలుగుతూ ఉండే మాట మనం ఇక్కడ మంచి పాజిటివ్గా తీసుకోవచ్చు. రవి కుజుల వల్ల సప్తమ స్థానంలో మ్యారిటల్ లైఫ్కి ఇబ్బంది వస్తున్నా అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు మళ్ళీ దాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రవి కుజుల యొక్క సప్తమ స్థాన స్థితి దోషం మాత్రమే ఈ రాశి వాళ్ళకి ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా చాలా మంచిది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా షష్టమంలో రవి యోగిస్తున్నారు, షష్టమంలో కుజుడు యోగిస్తున్నారు, లాభంలో గురుడు యోగిస్తున్నారు. సో ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, అలాగే లాభంలో గురుడు యొక్క సంచారం అక్కడ మనకు కనిపిస్తూ ఉందో చాలా వరకు కూడా రుణరోగ శత్రుస్థానమైన అంటే 6th house ఈజ్ హౌస్ ఆఫ్ ఫైటింగ్స్, మార్స్ అండ్ సన్ ఈజ్ ప్లానెట్ ఆఫ్ ఫైటర్స్. 6వ ఇల్లు అనేది యుద్ధంలో ఉంటుంది. అలాగే రవి కుజులు కూడా క్షత్రియ గ్రహాలు, యుద్ధ గ్రహాలు కాబట్టి 6th house రెండు బాగా సెట్ అవుతే మీకు తగ్గ మంచి సమయుజ్జి దొరుకుతాడు. దేనికి అంటే ఏదైనా గొడవ పెట్టుకోవాలంటే మనకు సమయుజ్జి ఉండాలి. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఏంటంటుంటారు చూసారా. రవి కుజుడు లాంటి వెరీ పవర్ఫుల్ ప్లానెట్, కుజుడు పైగా ఉచ్చులో ఉండగా రవితో కలిసి 6th ఉన్నారు. డెఫినెట్లీ ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, ఈ డిఫీట్ యువర్ ప్రాబ్లమ్స్. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో లేకపోతే ఏదైతే మీకు ప్రాబ్లమ్స్గా అనిపిస్తున్నాయో తప్పకుండా వాటి నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు చాలా వరకు మీకు గత 2 నెలలుగా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్లో కొంతవరకు వాటిని మీరు ఓవర్కమ్ చేసి రావడానికి సంబంధించిన ఆ యొక్క డైరెక్షనల్ స్ట్రెంగ్త్ని రవి కుజులు ఇవ్వటం వల్ల శత్రు విజయాన్ని పొందుతారు. తప్పకుండా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు మెరుగుదల రవి కుజుల వల్ల కనిపిస్తూ ఉంది. అలాగే కొంత మజిల్ రిలేటెడ్, బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రవి కుజుల వల్ల ఈ రోగస్థానంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక చూస్తే కనుక వారం ప్రారంభం మనకి ఇక్కడ ఆది సోమవారాల్లో 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ షష్టమ స్థానంలో రవి కుజుల యొక్క అపోజిషన్. కొన్ని ఖర్చులు అనేవి అది మెడికల్గానా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మనకు ఎదురవుతున్న సమస్యని సాల్వ్ చేసుకోవడానికి అది ఆరోగ్యపరంగా అయినా వేరే పరంగా అయినా సరే సాల్వ్ చేసుకోవడానికైనా
వీటికి సంబంధించిన విషయాల్లో ఒక ఆలోచన, ఖర్చు అనేది ఆది సోమవారాల్లో కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. రాశిలో చంద్రుడు యోగిస్తారు, అది చాలా మిత్రక్షేత్రం. బట్ రాశిలో కేతు ఉన్నారు. ఎడతెగని ఆలోచన అనేది మాత్రం ఇక్కడ మంగళ బుధవారాల్లో ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అది కూడా ఇక్కడ మనం చెప్పుకున్నట్టు మీ రాశ్యాధిపతి షష్టమ స్థాన సంచారం ఉండటం వల్ల అప్పులకు సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అలాగే మీకు ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ని డిఫీట్ చేయడానికి సంబంధించి కావచ్చు, మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఎఫర్ట్ పెడతారు, ఓవర్కమ్ అవుతారు. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమ స్థానానికి సంబంధించి శని యొక్క వీక్షణ జరుగుతుంది, అష్టమ శని నడుస్తుంది. ఆరోగ్య పరిస్థితులు రీత్యానో, కుటుంబ పరిస్థితులు రీత్యానో ఏదో ఒక ఆలోచన ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా గురు శుక్రవారాల్లో కనిపిస్తూ ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఈ రాశికి 7th హౌస్లో ఉన్నారు. ఆల్రెడీ 7th హౌస్లో ఉన్న బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, రాహువు కావచ్చు, ఎవరు కూడా యోగిచ్చే గ్రహాలు కాదు. సో ఈ వ్యాపారానికి సంబంధించి సోగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కావచ్చు, అంతా కూడా పెద్ద అద్భుతమైన రిజల్ట్స్ అయితే మనకి కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉంది రాశి వాళ్ళకి, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఆ రాశ్యాధిపతి కూడా 7th హౌస్లో ఉన్నాడు. సో ఇక్కడ ఓకే, తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆ రోజు మీరు చేసే పనుల్లో మీకు చాలా మంచి ఆత్మస్థైర్యాన్ని, విల్ పవర్ని ఇస్తుంది. కాబట్టి చక్కగా మీరు ఏ పని మీద అయితే ముందుకెళ్తారో ఆ పనిని మీరు కాన్ఫిడెంట్గా చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి. కానీ మ్యారిటల్ లైఫ్లో థర్డ్ పర్సన్స్ వల్ల అనవసరమైన డిస్ప్యూట్స్, అనవసరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కనిపిస్తూ ఉంది ఇక్కడ. కాబట్టి ఈ రాశికి మేజర్గా ఏంటంటే ఇక్కడ శని యొక్క అష్టమ స్థాన సంచారం అస్సలు అనుకూలంగా లేదు. ఆరోగ్య పరిస్థితులు రీత్యా కానీ, ఉద్యోగ పరిస్థితులు రీత్యా కావచ్చు, ఆర్థిక అండ్ ఫ్యామిలీ పొజిషన్కి సంబంధించి కావచ్చు. కాబట్టి తప్పకుండా ఈ శనికి మాత్రం నీలాంజన సమాభాసం, శని నవగ్రహ శాంతి మంత్రాన్ని చదువుకుంటా, ప్రతి శనివారం శనికి 19 ప్రదక్షిణాలు చేసుకుంటా జాగ్రత్తగా ఈ అష్టమ శని దాటుకుంటా ముందుకుంటూ వెళ్ళడం. ఈ బుధ శుక్ర రాహుల యొక్క ఇది 7వ స్థానంలో అంత అనుకూలించట్లేదు. కాబట్టి వ్యాపారాన్ని, అటు మ్యారిటల్ లైఫ్ని, రావాల్సిన ఆపర్చునిటీస్ని కూడా ఇవి చేస్తున్నాయి. కాబట్టి వీటికి సంబంధించి తప్పకుండా శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం ఈ రాశికి చాలా మంచిది. కన్యారాశి వారికి సంబంధించి కన్యారాశి వారికి ఇక్కడ మనం చూస్తే కనుక 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి యోగిస్తూ ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది కన్యారాశి వారికి. కానీ ఇక్కడ యుతి ఏదైతే ఉందో, రవి కుజుల యొక్క యుతి, కుజుడు కూడా ఉచ్చ స్థితిలో ఉండటం, పంచమ స్థానంలో రవి కూడా అక్కడ ఉండటం, రెండు కూడా అనుకూలించే గ్రహాలు కాదు పంచమ స్థానంలో. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ చేసినంత ప్రాఫిట్ అండ్ అంత లాభం, అంత గుర్తింపు అండ్ మీరు జాబ్లో చూపించే క్రియేటివిటీకి సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వచ్చే విషయంలో కొంచెం ఇక్కడ న్యూట్రలైజ్ రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. లవ్ లైఫ్కి సంబంధించిన విషయాలు అయితే తీవ్రమైన చికాకు, పరాకు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో అంత అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా మంగళ బుధవారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అంటే ఎలాంటి కళలు వస్తున్నాయి మనకి అనేది మనకి మెయిన్ ఇక్కడ. సో ఇక్కడ కళల్లో కూడా కొన్ని అన్ప్లెజెంట్ డ్రీమ్స్ వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి మేజర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మంగళ బుధవారాల్లో చేసే ఖర్చు విషయంలో, వ్యయం విషయంలో కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి మనకు మేజర్గా కనిపిస్తూ ఉంది. ఇక గురు శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. రాశిలోనే చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది ఈ రాశి వాళ్ళకి మేజర్గా. అండ్ సప్తమంలో కూడా శని యొక్క సంచారం నడుస్తుంది. అంటే మ్యారిటల్ లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయా, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో డిలే జరుగుతుందా, అండ్ బిజినెస్లో కూడా టర్న్ ఓవర్ తగ్గుతూ మీకు ఏమన్నా మీ యొక్క ఆఫీస్లో కూడా స్ట్రెస్ పెరుగుతుందా, ఇలాంటివి కొంచెం చూసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది ఈ రాశి వాళ్ళకి. మెయిన్గా కలత్రకారకుడైన శుక్రుడు కూడా ఈ రాశికి సంబంధించి షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. కాబట్టి స్త్రీలతో వివాదాల విషయంలో అయినా, ధనపరమైన విషయాలకి సంబంధించి కొంచెం మనీ స్ట్రక్కింగ్స్ అయినా,
ఫాదర్ హెల్త్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్స్కైనా, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం అబ్స్టకిల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి మేజర్గా కన్యా రాశి వాళ్ళకి. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మేజర్గా ఏంటంటే, ద్వితీయ స్థానంలో చంద్రుడు, అలాగే ఆ ద్వితీయాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి మెయిన్గా షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి మంచి గ్రహం శుక్రుడు. బట్ శుక్రుడు అంత మిత్రక్షేత్రంలో ఉన్నా కూడా కొంచెం అక్కడ పాపస్థానంలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం మీకు కుటుంబ పరంగా కానీ ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. సో అలాగే ఈ రాశికి మెయిన్గా చూస్తే రవి కుజుల యొక్క పంచమ స్థాన సంచారం ఏదైతే ఉందో, మీ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ని స్తంభన అనేది క్రియేట్ అవుతూ ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ రవికి కుజుడికి విష్ణు సహస్రనామ పారాయణం కావచ్చు, లేదా శ్రీరామ రక్ష స్తోత్రం కావచ్చు, సుబ్రహ్మణ్యకర అవలంబ స్తోత్రం కానీ, ఇంకా ధరణి గర్భ సంభూతం, జపాకుష్మ సంకాసం ఇలాంటి నవగ్రహశాంతి మంత్రాలు చదువుకుంటూ ఉంటాం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిదిగా చెప్పచ్చు. తులరాశి వారికి సంబంధించుద్దాం. తులరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్ పంచమంలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. రాశ్యాధిపతి పైగా శుక్రుని యొక్క సంచారం మిత్రక్షేత్రంలో పంచమంలో ఉంది. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అబ్సెషన్ వద్దు. వెంటనే ఏదో చేసేయాలి, ఏదో పెట్టేయాలి, ఏదో ఇన్వెస్ట్ చేసేయాలి. షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ వీటి విషయాల్లో చాలా లిమిటెడ్గా, ఎక్కువ అబ్సెషన్తో కాకుండా మీరు ఇక్కడ డెసిషన్ అనేది తీసుకోవడం అనేది మంచిది. అలాగే షష్టమ స్థానంలో శని యొక్క సంచారం కూడా చాలా వరకు ఈ రాశి వాళ్ళకి మీకు ప్రాపర్టీస్ రీత్యా కావచ్చు, సంతానపరంగా ఉన్న అనేకమైన ప్రాబ్లమ్స్ని నెమ్మదిగా ఓవర్కమ్ చేస్తూ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. భాగ్యంలో కూడా గురువు గారి యొక్క సంచారం ఇక్కడ కనిపిస్తుంది రెట్రాగ్రేషన్లో. సో బెస్ట్ ఆఫర్స్, బెస్ట్ ఆపర్చునిటీస్, ప్రమోషన్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి మీరు విశ్వ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. దాని గురించి ఇంకా ఏమి ఆ లైఫ్ గ్రోత్ గురించి ఇంకా ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని విషయం మీద ఎక్కువగా మీరు ఆలోచించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. లాభంలో కేతు యాజ్ ఇట్ ఈజ్గా లాంగ్ రన్గా మీకు ఇక్కడ ప్రాఫిట్ని ఇస్తూనే ఉన్నారు. ఇక 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి మేజర్గా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా. దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మెయిన్ ఇక్కడ చూస్తే ఆది, సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. వారం ప్రారంభం చంద్రుడు ఓన్ హౌస్, ఉద్యోగానికి సంబంధించి మీ యొక్క ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మీరు అంటే డొమెస్టికల్గా కుటుంబానికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కావచ్చు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ రీత్యా వస్తున్న కొన్ని సమస్యలను మీరు అధిగమిస్తూ మీ ఉద్యోగాన్ని మీరు చేసుకుంటూ మొత్తానికి ముందుకెళ్ళే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేంటంటే రవి కుజుల యొక్క ఇతి అర్ధాష్టమంలో ఉండటం వల్ల ఎంత ఫోకస్ చేద్దాం ఉన్నా జాబ్ మీద మీ డొమెస్టికల్ ఇష్యూస్ మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. మంగళ, బుధవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే కేతు కూడా లాభస్థానంలో ఉన్నారు. చక్కగా కేతు యొక్క సంచారం లాభస్థానంలో యోగిస్తుంది. అలాగే ఆ రాశ్యాధిపతి రవి మాత్రం ఇక్కడ వెళ్ళి అర్ధాష్టమంలో కూర్చుని ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక చిన్నపాటి లేమో డిస్టర్బెన్సో లాంటిది. అంటే సన్ ఈజ్ ఫైరీ ప్లానెట్ కాబట్టి మీ హ్యాపీనెస్ అనేది కొంచెం డ్రై అయ్యే ఆస్కారాలు, మీరు ఆశించినంత ప్రాఫిట్ గురించో లేకపోతే సమ్ సిచ్యువేషన్స్ రీత్యా కుటుంబంలో ఎవరైనా వ్యక్తులకి సంబంధించి ఆరోగ్య పరిస్థితుల్లో ఇలా ఇతరత్రా ఉండొచ్చు. ఏదైనా ఇక్కడ ఏంటంటే ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు మంగళ, బుధవారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక గురు, శుక్రవారాల్లో చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, వ్యయంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. ఆ రాశ్యాధిపతి బుధుడు ఈ రాశికి సంబంధించి పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో నడుస్తూ ఉన్నారు. సో కాబట్టి మెయిన్గా ఈ రాశికి సంబంధించి గురు, శుక్రవారాల్లో కొంచెం టెన్స్డ్ మైండ్ కానీ, అలాగే కొన్ని ఆలోచనలు ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు, అలాగే కొన్ని ఖర్చులు సంతానం రీత్యా కానీ, ఎడ్యుకేషన్ రీత్యా కానీ,
కొంచెం కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. వారాంతానికి చూస్తే కనుక చంద్రుని యొక్క రాశి సంచారం, రాశిలోనే చంద్రుడు నడుస్తున్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా. ఎప్పుడైతే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి, ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఆ రాశ్యాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నారు. సో ఎడ్యుకేషన్ పరంగా అయినా మీకు నచ్చిన వారితో చక్కగా మీరు ఎవరితో ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళతో మీరు స్పెండ్ చేయడానికి, అలాంటి కొంచెం ప్లెజర్ సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలతలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. మెయిన్గా ఈ రవి కుజుల యొక్క యుతి మాత్రం అర్ధాష్టమంలో తులారాశి వాళ్ళకి మానసిక పరంగా డొమెస్టికల్గా గృహానికి సంబంధించిన విషయాల్లోనూ ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కొంచెం పాజిటివ్నెస్ అనేది తగ్గిస్తూ ఉన్నారు ఇద్దరు. అంటే రవికి జప కుసుమ సంకాసం, కుజుడికి ధరణీ గర్భ సంభూతం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం చాలా చాలా మంచిది తులారాశి వాళ్ళకి. మెయిన్గా వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, దశమంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక చాలా అనుకూలమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మంచి విల్ పవర్తో, ఆత్మస్థైర్యంతో వీళ్ళు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. ఏదైతే పాప స్థానంలో పాపగ్రహాలైన రవి కుజుడు లాంటి గ్రహాలు ఉచ్చ స్థితిలో కుజుడు ఉండి పైగా రవి కూడా ఉండడం తృతీయంలో, ఎనీ టఫ్ టాస్క్స్ చాలా బాగా మీరు వాటిని హ్యాండిల్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ శుక్రుల యొక్క యుతి కూడా మిత్రక్షేత్రంలో ఈ వారం మొదటి వారం ఈ ఫిబ్రవరి మాసంలో మెయిన్గా అర్ధాష్టమంలో చతుర్థ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డొమెస్టికల్ నెగోషియేషన్కి సంబంధించి కానీ ఏదైనా గృహాలు కానీ లేకపోతే ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ ప్రాపర్టీస్ కావచ్చు, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ చాలా వరకు అండ్ యువర్ డొమెస్టికల్ కంఫర్ట్స్, మీ కంఫర్ట్కి సంబంధించి మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో ఈ మొదటి వారం మీకున్న ధైర్యం, అలాగే చక్కగా దాంతోపాటుగా కొన్ని కంఫర్ట్స్ మీకు ఉండటం, ఇది మీకు చక్కగా మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది వృశ్చిక రాశి వారికి. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభమే షార్ట్ జర్నీ కానీ లాంగ్ జర్నీ కానీ ఎనీ జర్నీ రిలేటెడ్ మ్యాటర్స్ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొంచెం మీ వర్క్ నెమ్మదిగా కొంచెం హెక్టిక్కి కొంచెం మీరు కొంచెం బిజీ మోడ్లోకి వారం టర్న్ అయ్యే ఆస్కారాలు మెయిన్గా వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో కేతు ఉన్నాడు ఆల్రెడీ, అలాగే చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆ దశమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తాడు, కేతు అనుకూలిస్తాడు. పర్టికులర్గా ఆ రాశ్యాధిపతి రవి కూడా తృతీయంలో ఉన్నారు. సో ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితుల్లో చాలా వరకు కూడా మీరు మంచి పెర్ఫార్మెన్స్ని చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ సమ్ ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఏదో తెలియని ఒక వెలితి, సమ్ డిసప్పాయింట్మెంట్ లాంటిది మాత్రం ఇక్కడ ఆలోచన లాంటివి మాత్రం కలిగే ఆస్కారాలు ఉన్నాయి మంగళ బుధవారాల్లో. సరేలే ఇవన్నీ ఆలోచనలు ఎప్పుడు ఉండేవేగా, ముందు మనం ఈ వర్క్ అయితే అవ్వకూడదాం, ఫినిష్ చేద్దాం అనే ఒక దృఢ సంకల్పంతో మాత్రం ఈ విధంగా నడుస్తుంది మంగళ బుధవారాల్లో. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆ రాశ్యాధిపతి బుధుడు ఇక్కడ లాభంలో చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా చతుర్థంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్, ఏదైనా నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో ప్రాపర్టీస్కి సంబంధించి కానీ అండ్ అలాగే వెహికల్స్ కావచ్చు, కంఫర్ట్కి సంబంధించి కంఫర్ట్ లివింగ్కి సంబంధించి ఇంట్లో ఏదైనా కొనటం, ఇలాంటి వాటిల్లో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఏదైనా ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, అలాగే ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మాత్రం భూమికి సంబంధించిన విషయాల్లో వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి గురు శుక్రవారాల్లో కూడా. వారాంతానికి చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 12th హౌస్లో చంద్రుడి యొక్క సంచారం ఇక్కడ నడుస్తుంది. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా అర్ధాష్టమంలో గోచారంలో ఉంటూ ఉన్నారు. సో ఏదైనా సరే కొంత టెన్స్డ్ మైండ్, కొంత మైండ్ రెస్ట్లెస్నెస్గా ఉండే ఆస్కారాలు వారాంతానికి మనకు కనిపిస్తూ ఉంది. బట్ ఎనీవే ఈ రెస్ట్లెస్నెస్లో కూడా మీకు తప్పకుండా బుధ శుక్రుల యొక్క యుతి ఇక్కడ మంచి పొజిషన్లో ఉండటం వల్ల అర్ధాష్టమంలో
మానసిక ప్రశాంతతకి, మీ కంఫర్ట్‌కి మాత్రం ఎటువంటి డోకా లేకుండా ఉంటది. అది ఈ రాశి వాళ్ళకి ఈ పంచమ స్థానంలో శని యొక్క సంచారం, అష్టమంలో గురుడి యొక్క సంచారం. అవి 2 కూడా సంతాన పరంగా గానీ, ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా గానీ, సాలరీ హైక్స్, ఇంక్రిమెంట్స్, పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌లో చాలా వరకు కూడా ఏది ముందడుగు పడకపోవటం, ఇది వృశ్చిక రాశి వారికి మైనస్‌లు. కాబట్టి ఇక్కడ శనికి తప్పకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రతి శనివారం చేసుకోవటం, అలాగే ఇక్కడ గురుబలం లేని కారణంగా దేవానాంచ ఋషినంచ గురు నవగ్రహ శాంతి మంత్రం గట్టిగా చదువుకోవడం, చాలా బాగా చదువుకోవటం, దత్తాత్రేయుడిని ఆరాధించడం, ఉడికించిన శనగలు దత్తాత్రేయుడి గుడిలో చక్కగా నైవేద్యంగా పెట్టి అక్కడ పంచడం లాంటివి చేయటం, లాంటివి చేస్తే ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వృశ్చిక రాశికి ఉంటాయి. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి మేజర్గా తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం యోగిస్తుంది ఈ వారం. తృతీయంలో రాహు యొక్క సంచారం యోగిస్తుంది. సప్తమంలో గురువు గారి యొక్క సంచారం కూడా యోగిస్తుంది. అలాగే 8, 9, 10, 11 స్థానాల మీదుగా ఈ వారం ధనురాశి వాళ్ళకి సంబంధించి గోచారం ఉంది. కాబట్టి మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఇక్కడ మనకి చంద్రుని యొక్క బలం ద్వారా కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఇక్కడ చూస్తే కనుక ఆది సోమవారాల్లో మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, ముఖ్యంగా ఫ్రైడ్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్, కారాలు, వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే అష్టమ స్థానం నుంచి వారం ప్రారంభం అవుతుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం, ఫ్యామిలీ పరిస్థితులకి సంబంధించి కానీ ఫైనాన్షియల్ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంత ఆలోచన అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా మనకి ఆది సోమవారాల్లో కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు ఏదైతే ఇక్కడ నవమ స్థానంలో ఉన్నారో సంచారంలో, ఆ రాశ్యాధిపతి రవి కూడా ద్వితీయంలో ఉన్నారు. సో కాబట్టి మనీ డ్రైనెస్, కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. భాగ్యస్థానంలో కొంచెం చంద్రుడి యొక్క సంచారం ఉండటం వల్ల సో ఇక్కడ ఏదైతే మేజర్గా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు, అది ఫ్యామిలీ హెల్త్ మ్యాటర్స్ కావచ్చు, అండ్ మీ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్, మీరు సంపాదించిన ధనంలో ఇక్కడ సరే భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం అది స్పిరిచువాలిటీకో ఇతరితర కొన్ని కారణాలకు కొంత ఆ మనీని కొంచెం డ్రైగా కొంచెం ఖర్చు చేయాల్సి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మేజర్గా ఇక్కడ చంద్రుడు యోగిస్తారు దశమ స్థానంలో. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా తృతీయ స్థాన సంచారంలో ఉన్నారు. ఇక్కడ 10th హౌస్లో చంద్రుడు బాగా యోగిస్తాడు. వర్క్ పర్ఫెక్షన్ కోసం చేసిన పనే మళ్ళీ చేయటం, ఇంకా బెటర్మెంట్గా చేస్తే ఎలా ఉంటుంది అనుకోవటం, వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక సరే ఇంకా టైం ఉందిగా మళ్ళీ చేద్దాంలే ఇంకొంచెం బెటర్మెంట్గా అన్నట్టు ఇలాంటివో థాట్స్ వస్తుంటాయి. అలాగా గురు శుక్రవారాల్లో కొంచెం వర్క్ పర్ఫెక్షన్ గురించి ఎక్కువగా ట్రై చేసే ఆస్కారాలు, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ వ్యాపార రీత్యా కానీ ప్రొఫెషనల్గా వృత్తిరీత్యా కానీ కొన్ని జర్నీస్, షార్ట్ జర్నీస్ అనేవి కూడా ఈ రాశి వాళ్ళకి గురు శుక్రవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. వారాంతం చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ చంద్రుడి జనరల్గా లాభస్థానంలో యోగిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా తృతీయ స్థాన సంచారంలో ఉన్నారు. సో తృతీయ స్థాన సంచారంలో శుక్రుడి యొక్క సంచారం కూడా ఉంటాం. తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంత మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ లాభంలో చంద్రుడి యొక్క సంచారం యోగించడం, అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడి తృతీయంలో మిత్రక్షేత్రంలో ఉండటం కూడా కొంతవరకు వెరీ ప్లెజెంట్గా కోవర్కర్స్తో, మీ యొక్క సహోద్యోగులతో, కోవర్కర్స్తో, సర్వెంట్స్తో కావచ్చు అందరితో కూడా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే తత్వంతో ముందుకు వెళ్ళటం, కమ్యూనికేషన్ కూడా చాలా స్మూత్గా మీ కమ్యూనికేషన్ ఈ సమయంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగా మెయిన్గా మీడియా అండ్ కమ్యూనికేషన్, రైటింగ్స్, టీచర్స్ వీళ్ళకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ధనురాశిలో.
ఈ రాశికి మేజర్గా మనం చూస్తే రవి కుజుల యొక్క ద్వితీయ స్థాన సంచారం ఏదైతే ఉందో ఇది కొంచెం రవి కుజులు ఇక్కడ వాక్ స్థానంలోనే ఉన్నారు. వాక్ స్థానంలో ఉన్న రవి కుజుల వల్ల కొంచెం వేడి చేయటం వల్ల మనకు కొంచెం త్రోట్కి సంబంధించి కావచ్చు, లేదా కొంచెం అగ్రెసివ్ స్పీచ్ మాట్లాడేటప్పుడు కొంచెం పరుషంగా మాట్లాడినట్టు కాకుండా కొంచెం అలా కొన్నిసార్లు మీకు ఏంటంటే ఎవరన్నా కొంచెం ఇరిటేటివ్గా మాట్లాడినా చాలా కొంచెం ర్యాష్గా స్పీచ్ వస్తుంది. సో వాటి విషయంలోనూ ఆరోగ్యపరమైన విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఫైనాన్షియల్గా డ్రై చేస్తున్నారు ఫస్ట్ రవి కుజులు కొంచెం, కాబట్టి వాక్స్థానంలో ఉన్న రవికి జపాకుష్మ సంకాసం, అదే వాక్స్థానంలో ఉన్న కుజుడికి ధరణీగర్భ సంభూతం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం చాలా 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 మంచిది. అర్ధాష్టమ శని అనేది ఒకటి నడుస్తూ ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఇక్కడ ఈ అర్ధాష్టమ శని సంచారంలో మరి డొమెస్టికల్గా ఎక్కువ గృహానికి సంబంధించి ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించో కొంచెం వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి కొంచెం స్మూత్నెస్ కోసం శని డొమెస్టికల్ స్ట్రెస్ని క్రియేట్ చేయకుండా ఉండడం కోసం కొంచెం నీలాంజన సమాభాసం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం ఇవి చేయటం వల్ల ధనురాశి వాళ్ళకి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మకర రాశికి సంబంధించి చూద్దాం. మకర రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మేజర్గా ఈ వారం యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శని, చక్కగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్, మంచి కృషి ద్వారా, మంచి పట్టుదల ద్వారా ఏదన్నా ఒక విషయం ఎంత ఇరిటేటివ్గా ఉన్నా గతంలో నడిచిన అనుభవాలని దృష్టిలో పెట్టుకుని మీరు చక్కగా ఇంకా మంచి దాని మీద మంచి పోరాటంగా ముందుకెళ్తూ ఉండటం ద్వారా చాలా వరకు మీరు మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. దానిలో భాగంగానే మీరు పడ్డ కష్టానికి శుక్రుడు, బుధుడు కూడా ధనస్థానంలో ఇక్కడ ఉన్నారు, అక్కడ రాహు కూడా ఉన్నారు అనుకోండి. ధనస్థానంలో ఇక్కడ ఉండటం వల్ల తప్పకుండా శుక్రుడు, బుధుడి యొక్క ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో శుక్ర బుధులు ఇద్దరు సెకండ్ హౌస్లో యోగిస్తారు. డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్రుడు, బుధుడి యొక్క ధనస్థాన సంచారం లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, నెగోషియేషన్ ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, ఏదైనా బేరం ఆడటం దానికి సంబంధించి కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, నైస్ స్పీచ్, స్టోరీలు బాగా అల్లటం, కథలు బాగా చెప్పటం, స్పీచ్తోనే మాటలతోనే మీ యొక్క పనిని చక్కబెట్టడం, ఇలాంటివి చాలా టెక్నిక్స్. అరే ఈ టెక్నిక్ నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా అన్నట్టుగా మీకు అనిపిస్తుంది డెఫినెట్గా. అలాగే ఇక్కడ ఈ వారం మనం మేజర్గా చూస్తే కనుక 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గానే, ఆయన ఓన్ హౌస్ కాబట్టి. అయితే రవి కుజుల యొక్క సంచారం మాత్రం ఈ రాశి వాళ్ళకి రాశిలో ఉంది. ఈ రవి కుజుల యొక్క సంచారం ఎప్పుడైతే మకర రాశికి రాశిలో ఉందో ఇది కొంచెం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కావచ్చు. అలాగే ఈ రవి కుజులు వెరీ ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్స్ అవటం వల్ల కొంచెం పవర్ స్ట్రగుల్ లాంటిది క్రియేట్ అవుతుంది. కొన్ని ఇమ్మీడియట్ వర్క్స్ మీకు పడితే ఎంత ఫ్రస్ట్రేటివ్గా ఉంటుందో అలాంటి ఫ్రస్ట్రేషన్ కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. అది త్రూ ఇక్కడ హెల్త్ మ్యాటర్స్ కావచ్చు, సడన్గా చేంజ్ అవుతున్న మీ రొటీన్స్ వల్ల కావచ్చు. అలాగే ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ నెట్వర్క్ సర్కిల్, మీ టీంలో ఉన్న పర్సన్స్ వల్ల కావచ్చు, ఏదో సమ్ ప్రెషర్ అనేది మీ మీద ఉండటం వల్ల ఆది సోమవారాల్లో కొంత ఈ యొక్క హెడ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా అష్టమ స్థానంలో ఈ యొక్క చంద్రకేతువుల యొక్క సంచారం కొన్ని మానసిక భయాలని కలుగజేస్తూ ఉంటుంది, అంటే లేనిపోని భయాలని. అలాగే ఏదైతే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ యొక్క కేతు యొక్క సంచారం మీకు కొంతవరకు ఈ జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేది తగ్గిస్తూ ఉంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం. దానికి సంబంధించి ఏదో చిన్నపాటి మానసిక భయం లాంటి మంగళ బుధవారాల్లో ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే ఈ రాశికి రాశి అధిపతి అయిన రవి కూడా ఇక్కడ రాశిలో ఉన్నారు. అది శత్రుక్షేత్రం, పైగా శని ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కానీ, ఇన్‌లాస్ అత్తగారు, మామగారితో కానీ ఇన్‌ఫ్లుయెన్సివ్‌గా మీ మీద కొంచెం ప్రెషర్ తీసుకొచ్చే విషయాల మీద కానీ కొంచెం కేర్‌గా ఉండటం అనేది మంచిది. నెక్స్ట్ ఇక గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక నైన్త్ హౌస్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతోంది ఇక్కడ. అలాగే ఆ నైన్త్ లార్డ్ బుధుడు మీకు ధనస్థానంలో ఉన్నారు శుక్రుడితో కలిసి. శుక్రబుధులు ఇద్దరు కూడా ఫైనాన్షియల్ హౌస్లో బాగానే యోగిస్తారు కాబట్టి ఇన్ జనరల్గా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్సే ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇక వారాంతానికి చూస్తే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా చక్కగా మీకు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ప్రొఫెషన్ రీత్యా బాగుంటుంది, ఫైనాన్షియల్ రీత్యా కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం పవర్ స్ట్రగుల్ని మీరు ఫేస్ చేస్తా ఈ వారం కొంచెం మీద ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ చేసే, ఎక్కువ ఒత్తిడి క్రియేట్ చేసే కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఆర్థికపరమైన విషయాల్లోనూ అండ్ కుటుంబపరమైన విషయాల్లో ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమీ లేవు. సో మకర రాశికి రవి కుజుల యొక్క స్థితి ఏదైతే రాశిలో జరుగుతుందో, మరి జపా కుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, రవికి కుజుడికి రెండు గ్రహాలకి తప్పకుండా నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. గురువు గారు కూడా అంత అనుకూల స్థితిలో లేకపోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా కన్ఫ్లిక్ట్స్, అనవసరంగా లిటిగేషన్స్, చిన్నపాటి వివాదాలు, శత్రువులు పెరగడం ఇలాంటివి ఎక్కువగా ఉంది. ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ తగ్గడం ఇలాంటిది. కాబట్టి దేవానాంచ ఋషినంచ తప్పకుండా గురు నవగ్రహశాంతి మంత్రం కూడా చదవటం ఈ రాశి వాళ్ళు చాలా మంచిది. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం పంచమంలో గురుడు యోగిస్తున్నారు. పంచమంలో గురుబలం మాత్రమే ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది మేజర్గా. షష్టమ స్థానంలో చంద్రుడు జనరల్గా అనుకూలంగా ఉంటారు కాబట్టి ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా చంద్రబలం అయితే అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా రవి కుజుల యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి పవర్ఫుల్గా ఇక్కడ 1000 స్థానంలో జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ వెరీ కొంచెం అన్ని రోజుల్లాగా ఉండదు కదా జాబ్ కానీ వ్యాపారం కానీ. సో అనుకుంటుంటాం కదా, అంటే ఈ మాసంలో ఈ వారంలో ప్రత్యేకంగా వీటి మీద ఎక్కువ మీరు కొంచెం స్ట్రెస్ తీసుకొని పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో కొన్ని మెడికల్గా అయినా, కొన్ని జనరల్గా అయినా కొన్ని ఖర్చులు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. మేజర్గా ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఎప్పుడైతే ఆ చంద్రుని యొక్క ఇక్కడ షష్టమ స్థాన సంచారం మనకు కనిపిస్తుందో, కాబట్టి అక్కడ మీ తోబుట్టువులకి కావచ్చు, ప్రొఫెషన్ మ్యాటర్లో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. సిబ్లింగ్స్కి సంబంధించి అయితే సిబ్లింగ్స్కి కానీ, సర్వెంట్స్కి కానీ, కోవర్కర్స్కి కానీ వీళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు హ్యాండ్ ఇస్తే మనం ఎలా అయితే వాళ్ళ పని మన ఎత్తి మీద పడుతుందో అలాంటి కొన్ని డబల్ స్ట్రెస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గా యోగిస్తుంది కానీ కేతు అక్కడే ఉన్నారు. సో సప్తమ స్థానంలో ఈ యొక్క కేతు యొక్క సంచారం కొన్నిసార్లు ఏదైతే వెరీ వీక్ రిలేషన్ అనిపిస్తూ ఉంటుందో, సో వాళ్ళతో చాలా దూరాన్ని మీరు పెంచుకుంటూ ఉండటం. సో అలాగే ఈ చంద్రకేతువుల యొక్క సంచారం వల్ల బిజినెస్కి సంబంధించో, మ్యారిటల్ లైఫ్లోనూ అండ్ మీకు చాలా దగ్గర వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనూ, అది కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే, వాళ్ళతో కొంచెం డిటాచ్మెంట్ ఫీలింగ్స్, కొంచెం డిసప్పాయింట్మెంట్స్ లాంటివి మంగళ బుధవారాల్లో చూసే ఆస్కారాలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి మెయిన్ ఏంటంటే బుధ, శుక్రులు ఇద్దరు కూడా రాశిలో ఉన్నారు. జనరల్గా ఇద్దరు కూడా మిత్రులే ఆ రాశికి. బట్ ఏంటంటే ఈ రాశి సంచారంలో శుక్రుడి యొక్క అనుకూలత కూడా కుంభరాశి వారికి బాగుంది. మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ శుక్రుడు.
కాబట్టి బుధుడు కూడా ఫ్రెండ్లీ ప్లానెటే. ఇద్దరు కూడా రాశిలో కలిసి ఉండడం చాలా వరకు మంచిదే ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనరల్గా. సో మీ లుక్ అండ్ అపీరియన్స్ చాలా వరకు కూడా కొంతవరకు మీరు మంచి ప్లెజెంట్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుండటం అలాంటి పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి యాక్చువల్గా బుధుడు కూడా మీకు జనరల్గా రాశిలో ఉన్నారు. సో ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం కేర్ తీసుకోవటం గురు శుక్రవారాల్లో. చంద్రాష్టమ దోషం అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్, సమ్ టెన్స్డ్ మైండ్, ఏవో ఆలోచనలు లాంటివి గురు శుక్రవారాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. అలాగే ఆ రాశి అధిపతి శుక్రుడు చక్కగా మీకు రాశిలో ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్నిసార్లు లక్ మీ ఫేవర్ అవటం కానీ, ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాలు మీకు ఫేవర్ అవటం కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫాదర్కి సంబంధించి కానీ, గురువుల దర్శనం మీకు అయ్యే అవకాశాలు కానీ, కొన్ని ప్లెజెంట్ సిచ్యువేషన్స్ కానీ ఇక్కడ బుధ శుక్రవారాల్లో లక్ ఓరియంటెడ్గా మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి. సో ఈ విధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక ఏదైతే ఏలినాటి శని ఫేస్ అయితే నడుస్తుంది, లాస్ట్ ఫేస్ నడుస్తుంది కాబట్టి గురు శుక్రవారాల్లో కొంచెం ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా తీసుకునే నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. శనికి సంబంధించి నీలాంజన సమాభాసం ప్రతినిత్యం చదువుకోవటం, ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి కుజుల యొక్క 1000 స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో అభిషేకం చేసి దానం ఇవ్వటం మంచిది. కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడిలో చక్కగా మీరు అక్కడ అభిషేకం చేసుకుని ఇవ్వటం మంచిది. రవికేమో శివుడి గుడిలో, అలాగే కుజుడికేమో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఆదివారం, మంగళవారం ఈ దానాలు చేయటం. అక్కడ రవి కుజులు ఇద్దరు కూడా 12th హౌస్లో ఉన్నారు. కొన్ని స్పిరిచువాలిటీని ఎక్కువ పెంచుకుంటే మంచిది. ఈ సమయంలో దుబారా ఖర్చులు, అనవసరమైన ఖర్చుల కంటే మంచి స్పిరిచువల్ ఖర్చులు చేసుకుంటే, స్పిరిచువాలిటీకి దగ్గర ఉంటే ఇంకా చాలా మంచి పనులు ఇక్కడ మీకు ఇంకా మంచి ఫలితాలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మీన రాశి వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. మీన రాశికి సంబంధించి చూస్తే కనుక షష్టమంలో కేతు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తుంది. అలాగే రవి యొక్క సంచారం దశమంలో ఉంది, కుజుడి యొక్క సంచారం ఇక్కడ లాభస్థానంలో, రవి యొక్క సంచారం, కుజుడి యొక్క సంచారం లాభస్థానంలో కనిపిస్తూ ఉంది మేజర్గా. శుక్రుడు కూడా 1000 స్థానంలో ఉన్నారు. సో మొత్తంగా ఇలా 4 గ్రహాల యొక్క అనుకూలత అయితే ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా చంద్రబలం రాశికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చంద్రుడు ఈయన ఓన్ హౌస్ నుంచి ట్రాన్సిట్ అవుతూ ఉన్నారు. ఆపోజిషన్లోనే చక్కగా రవి, కుజులు లాంటి మంచి బలమైన గ్రహాలు లాభస్థానంలో మంచి దిగ్బలంలో ఉన్నాయి. డెఫినెట్గా ఇక్కడ వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయో, మీ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మంచి ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ గురించి, ఆదాయ మార్గాల గురించి మీరు ఉపయోగపడే విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ముందుకెళ్తూ చక్కగా బండి నడిపే ఆస్కారాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం, అలాగే చంద్రుడి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సేమ్ మళ్ళీ షష్టమంలో కేతు యోగిస్తారు, అదే షష్టమంలో ఉన్న చంద్రుడు యోగిస్తారు, అదే రాశ్యాధిపతి రవి కూడా లాభంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ కోర్టు కేసుల విషయాల్లో కావచ్చు, అలాగే శత్రువుల మీద లాభపడే విషయాల్లో కావచ్చు, ఎనీ లిటిగేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన విషయాల్లో చాలా మీకు కన్ఫ్లిక్టెడ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు డిటాచ్ అయ్యి వాళ్ళ త్రూ మీకు కొంచెం లాభకరమైన పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్గా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే డెఫినెట్గా మీ జనరల్ రొటీన్ ఏదైతే ఉందో తప్పకుండా అది మీకు కొన్ని పాజిటివ్ రిజల్ట్స్నే తీసుకొచ్చే విధంగా ఆది, సోమ, మంగళ, బుధవారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఏలినాటి శని నడుస్తుంది, శని నెత్తి మీద ఉన్నాడు. చాలా విషయాల్లో మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీ ఎదుటోళ్ళు కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనే ఒక రకమైన
ఒక రిస్ట్రిక్టెడ్ ఆలోచన మీకు కలిగే ఆస్కారాలు గురు శుక్రవారాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇది వ్యాపారం మీద, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా ఎఫెక్ట్ అనేది, ఈ రకమైన ఆలోచన అనేది కనిపించే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఉంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇష్టపూర్వకమైన, మనస్పూర్వకమైన ఖర్చులు కొన్ని మీరు పెట్టే ఆస్కారాలు కనిపిస్తున్నాయి, వ్యాపార రీత్యా కావచ్చు. అలాగే ఇక్కడ చాలా వరకు కూడా అది ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కూడా కావచ్చు. ఇక ఈ రాశి వాళ్ళకి సంబంధించి వారాంతంలో మాత్రం సమ్ టెన్సిడ్ ఫీలింగ్, ఎందుకంటే ఇక్కడ కొంచెం హెక్టిక్ ప్రోగ్రామ్స్ కావచ్చు, హెక్టిక్ స్ట్రెస్ కావచ్చు, కొన్ని ఖర్చులు కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి విషయమే కొంచెం టెన్స్ ఫీలింగ్ కూడా మనకి ఇక్కడ శుక్ర శనివారాల్లో వారాంతంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా మీన రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే రవి కుజులు ఒక మంచి బలాన్ని ఇస్తున్నారు. కానీ శుక్రుడు కూడా ఓకే, కానీ అక్కడ బుధ రాహువులు మాత్రం కొంచెం మనకి ఎక్స్పెండిచర్ని ఇక్కడ వ్యాపారంలో కానీ, డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి కానీ, ఫిక్స్డ్ అసెట్స్లో కానీ కొంచెం ఖర్చుని సూచిస్తూ ఉన్నాడు. సో కాబట్టి దీన్ని మనం పాజిటివ్ చేసుకోవడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, కేజింపావు పెసలు, ఒక గ్రీన్ క్లాత్ బుధవారం పూట దానం ఇవ్వటం చాలా మంచిది. రాహువుకి కూడా దుర్గామాత ఆరాధన చేసుకోవటం, మినుములో కేజింపావు బూడిద రంగు వస్త్రం దానం ఇవ్వటం చేసుకోవటం చాలా మంచిది ఈ వారం. సో ఈ విధంగా మొత్తానికి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఉన్నాయి ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.